బంగ్లాదేశ్‌కు చెందిన సాయుధ మూకల స్మగ్లింగ్ యత్నాలను భారత్ సైన్యం భగ్నం చేసింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల 10 నిమిషాల సమయంలో దాదాపు 10, 20 మంది సాయుధులు భారత్‌లోకి చొరబడే ప్రయత్నం చేశారు. పసిగట్టిన సరిహద్దు భద్రతా సిబ్బంది వారిని పలుమార్లు హెచ్చరించినా వినిపించుకోకుండా సరిహద్దు వైపు దూసుకొచ్చారు. జవాన్ల కళ్లు బైర్లు కమ్మేలా అత్యంత శక్తివంతమైన కాంతిని ప్రసరించే హై బీమ్ ఫ్లాష్ లైట్లను వినియోగించారు. అంతలోనే జవాన్లపై మారణాయుధాలతో దాడికి దిగారు. మొదట వారిని భయపెట్టేందుకు జవాన్లు 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఆత్మరక్షణ కోసం బీఎస్ఎఫ్ సిబ్బంది కూడా ప్రతిదాడి చేశారు. దీంతో వారంతా తోక ముడుచుకుని తిరిగి బంగ్లాదేశ్ వైపు పారిపోయారు. తర్వాత ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా 572 సీసాల ఔషధాలు, హై బీమ్ ఫ్లాష్ లైట్లు, ఆయుధాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల సరిహద్దుల్లోని బంగ్లాదేశ్ సరిహద్దు గుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు బంగ్లాదేశీలు చేసిన ప్రయత్నాలను బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించేందుకు అవకాశం ఉన్నందున నందపూర్, ఫార్జిఫరా, హరినాథ్‌పూర్, చరియంత్పూర్ అవుట్‌పోస్టుల్లో భద్రతనైతే బీఎస్ఎఫ్ మరింత కట్టుదిట్టం చేసింది. ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు బంగ్లాదేశ్. ఇప్పుడు ఈ 2 దాయాది దేశాలు కలిసిపోయాయి. ఒకప్పుడు మన దేశం మనతో కలిసి మన వల్ల విడిపోయి స్వతంత్ర దేశంగా పరిపాలించుకున్నటువంటి బంగ్లాదేశ్ ఈరోజు ఎందుకో కయ్యానికి కాలు దువ్వుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే.